ఆయనకి అని మేమైతే స్పష్టంగా చెప్తా ఉన్నాం. జిల్లా రాష్ట్రంలో మరికొంతమంది పోలీసులు ఎదుట సరెండర్ అయితే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కాఘర్ పూర్తవుతుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు అన్నారు. రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఎర్రజెండా ఎక్కడా లేదని వ్యాఖ్యానించారు. అంతమైపోయిన కమ్యూనిజాన్ని రేవంత్ రెడ్డి, కేసీఆర్లు మళ్లీ బతికించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. విద్యార్థులను అర్బన్ నక్సలైట్లుగా మార్చి వారి భవిష్యత్తును పాడు చేయవద్దని ఆయన హితవు పలికారు. యువతను తప్పుదోవ పట్టిస్తున్న రాహుల్ గాంధీ దేశానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అది అర్థమైంది వాళ్ళకు. ఎంత సిగ్గుచేటు పని. సంతోషం ఏంటంటే వాళ్ళ ఇండియా అలయన్స్ వాళ్ళు కూడా ఏ విధంగా మనం తీసుకోవాలి. రాజకీయాల విభేదాలు ఉండొచ్చు దేశంలో, మనకు ఎన్నో ఉన్నాయి మనకు. కాబట్టి యువత ఈరోజు అర్థం చేసుకోవాలి. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా చూసి రాహుల్ గాంధీ చేసిన పని అందరూ కూడా తలదించుకోవాల్సిన అవసరం వచ్చింది. భూస్వాములను రక్షించడానికే చేశారు, కానీ ఎప్పుడు కూడా భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడినటువంటి దాఖలాలు లేవు. కాబట్టే వాళ్ళ దుకాణాలు మూసుకొని జీవన స్రవంతిలో కలవాలని చెప్పేసి కూడా ఏ పిలుపు అయితే భారత ప్రభుత్వం ఇచ్చిందో ఆ పిలుపు ఈరోజు మనకు సఫలీకరం అవుతుందని స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి నేను కూడా కోరుతా ఉన్నాను, అటువైపు పోకండే. ఎర్ర జెండా అనేది ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు. చైనా లాంటి దేశం కూడా ఈరోజు అక్కడ కోకో కోలాలు, పెప్సీ కోలాలు వాళ్ళ వీధుల్లో వస్తున్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ ఎకానమీ, క్యాపిటలిస్ట్ ఎకానమీ. అది మనం కట్ చేస్తే నార్త్ ఈస్ట్ మొత్తం సపరేట్ అయిపోతుంది, అది వేరే దేశం అయిపోతుంది అంట. ఇది ఆలోచన వాళ్ళకి. వాళ్ళకి రాహుల్ గాంధీ సపోర్టు, వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ సపోర్టు. గత 45 సంవత్సరాల నుంచి అనేక మంది అమాయకులను చంపినటువంటి ఒక నక్సలైట్స్ ఈరోజు చాలా సంతోషం ఏంటంటే ఆపరేషన్ కగార్ కింద నక్సలైట్స్ చాలామంది ఈరోజు సరెండర్